నెక్స్ట్ అయితే ఇక్కడ లాస్ట్లో కొంచెం హాఫ్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే సింగిల్ కలర్. ఇప్పుడు ఇది ఎక్కువ వేసేసాను మొత్తం. ఆ కొంచెమే చూడండి మనకి ఎంత సరిపోతుందో. ఇంకా మనకు కావాలనుకుంటే అన్ని కలర్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా కలర్స్ ఉంటే. మనకైతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానిలోనే యూజ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉన్నా కూడా మంచిగా ఇలా కొనుక్కొని చేస్తారు కదా, కాబట్టి ఎక్స్ట్రా నా దగ్గర ఏం లేవు గైస్. సో ఉన్న దాంతోనే మీకు చూపిస్తున్నాను. అసలు 1 డ్రాప్ కూడా వేస్ట్ చేయకండి. రెజిన్ చాలా కాస్ట్లీ రెజిన్ ఇది. జస్ట్ ఒక్కొక్క డ్రాప్ అలా మీద వేసేస్తున్నా. చూడండి గైస్ ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తాను, చెక్ చేయండి. చూడండి గైస్ ఎంత మంచిగానే మంచి పేస్టల్ కలర్ అనమాట. ఎంత నీట్గా అనిపిస్తుందో చెక్ చేయండి. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇదైతే మంచి రాఖీ అన్నయ్య వాళ్ళకి తమ్ముళ్ళకి గిఫ్ట్ చేసినట్టు కూడా ఉంటుంది మన హ్యాండ్స్తో మనం చేసుకుంటే. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి. నేను ఇప్పుడు ఈ రాఖీస్ తర్వాత డీమోల్డ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను, అది కూడా చూడండి ఈ వీడియోలో. సో గైస్ అవి అట్లా వేసుకున్నాం కదా, ఇప్పుడు కనీసం ఒక 24 hours అయినా మనం వదిలేసేయాలి. అంటే మళ్ళీ రేపు మార్నింగ్ మనం డిమాల్ చేయాలి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం అలా చేస్తున్నాను కదా, సో రేపు మార్నింగ్ అయితే మీకు మంచిగా డ్రై అయిపోతాయి. సో డ్రై అయిన తర్వాత ఎలా ఉంటాయి అని చూపిస్తాను. నేను డిమాల్ చేసినప్పుడు వీడియో తీసాను కానీ అది కూడా మిస్ అయిపోయింది. సో పర్లేదు, ఈజీగా వచ్చేస్తాయి. సేమ్ మన చాక్లెట్స్ ఎలా వస్తాయి సేమ్ అలా వస్తాయి. చూడండి చూపిస్తున్నాను మీకు. ఇలా ఇలా వచ్చేస్తాయి అనమాట. చాలా స్టిఫ్గా ఉంటుంది, చాలా అంటే చాలా గట్టిగా ఇలా సౌండ్ రావాలి అనమాట, అంత గట్టిగా ఉండాలి. సో ఇప్పుడైతే దీని మీదకి ఇలా ఉన్నాయి కదా, నేను అవి కూడా చూపిస్తాను చూడండి. మనకైతే బాక్స్లోనే ఇలా స్టిక్కర్స్ వచ్చాయి. సో స్టిక్కర్స్తోని ఈ స్టిక్కర్స్ అయితే మనం ఈ రాఖీస్ మీద పేస్ట్ చేసుకోవాలి. ఎలా అన్నది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. మనకి నచ్చినట్టు ఏ స్టిక్కర్